విచారణకి సర్వం సిద్ధమైన నేపథ్యం. ఏ రకంగా దీన్ని చూడాలి? ఎటువైపు మలుపులు తిరుగుతుంది లడ్డూ అంశం? చాలా మంచి విషయం అండి. అది తిరుపతి లడ్డు మీద మొదలైనటువంటి ఈ గడ్డు వివాదం అలాది చివరకు అత్యున్నత న్యాయస్థానానికి జరిగింది. కొన్ని దిగువ స్థాయిలో అంటే రాజకీయ ప్రయోజనాలు సంకుచితమైనవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి న్యాయస్థానం ఇటు రాజ్యాంగపరంగా అటు అన్ని విధాలు ఆలోచించి సరైన తీర్పిస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు. ఇది 30వ తారీఖు ఈ కేసు రాబోతుంది. సుప్రీంకోర్టు ముందు 5 పిటిషన్లు ఉన్నాయండి. ఒక్కటి సురేష్ ఖండేవాల్ అని ఒక ఆయన పిటిషన్ వేసాడు. ఈయన తిరుమల తిరుపతి పవిత్రత ఆ విషయాలన్నీ చూడాలి దాని మీద అని సురేష్ ఖండేరావు అని ఆయన ఒక విధంగా సంఘ పరివార్ ఇది అవ్వచ్చు. రెండో ఆయన సూర్జిత్ సింగ్ యాదవ్, ఇతను హిందూ సేన, అంటే ఇతను కూడా హిందూ సేన మొదటి ఆయన కూడా అదే. ఇతను ఏంటంటే సిట్ వేయాలి, దాన్ని లోతుపాతులు తేల్చాలి అని. సో సిట్ ఎలాగో వేశారు ఇప్పుడు. కాబట్టి ఇంకా ఈ మూడు ముఖ్యమైనవి. ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి. అవును, సుబ్రహ్మణ్య స్వామి దీని మీద అసలు దర్యాప్తు జరపాలి, లోతుగా జరపాలి అని చెప్తూనే అసలు శాంపిల్ ఎవరు తీశారు, శాంపిల్ యొక్క ప్రామాణికత ఏంటి, పరీక్షలు సక్రమంగా జరిగాయా, ఈ దుమారం ఎందుకు వచ్చింది, ఒక్కసారిగా ఈ వివరాలన్నీ కూడా మీరు తేల్చాలి అనే పద్ధతిలో సుబ్రహ్మణ్య స్వామి కొన్ని రాజ్యాంగ అంశాలు కూడా జోడించి దానికి వేశారు. 4వది మరి విచిత్రమైనది వైవి సుబ్బారెడ్డి వేసింది, చైర్మన్. అంటే ఎదురుదాడిలాగా ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు చేయాలని మీరేంటి, అసలు నేనే సిబిఐతో విచారణ జరిపించాలి మీరు, సిబిఐ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి లోబడిపోతారు. ఇప్పుడు వీళ్ళు వేసిన చిట్టి ఈ రోజే మొదలు పెడుతుంది పని, కానీ అప్పుడే దీని మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, వీళ్ళందరూ లోబడి ఉంటారు. ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే ఆయన పూర్తిగా చంద్రబాబు మనిషి, వీళ్ళ ఆరోపణ, వాళ్ళ ఆరోపణ, నా మాట కాదు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆయన సిబిఐకి అప్పగించాలి అని. ఇది కాకుండా ఇంకొక పెద్ద మనిషి సంపత్ అనే ఆయన, అతను కూడా వేసాడు, అతను కూడా దర్యాప్తు జరపాలి, లోతుగా వెళ్ళాలి. అసలు వీళ్ళు ముగ్గురు కూడా ఆలయాల్లో ఈ విధమైన ప్రసాదాల పద్ధతినే చాలా శాస్త్రీయంగా ఒక స్టాండర్డైజ్ చేయాలి, ప్రామాణీకరించాలి అని పెట్టారు. దీని మీద 5 కేసుల్లో చివరి 3 కేసులు సుప్రీంకోర్టు లిస్ట్ చేసింది. ఓకే, సుబ్బారెడ్డిది, సుబ్రహ్మణ్య స్వామిది, తర్వాత సంపత్ది. వీటిని 30వ తారీఖు తీసుకుంటామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ వీళ్ళిద్దరు కూడా దీన్ని విచారించబోతున్నారు. ఈ మధ్య చాలా కీలక అంశాలు కూడా తీర్పులు వ్యాఖ్యలు చేస్తున్న న్యాయమూర్తులే వీళ్ళు. అందువల్ల ఇది ముఖ్యమైన పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో సమస్య ఏమొచ్చిందంటే, మిగతా మనం ఎలాగో చర్చిస్తాం, సిబిఐకి అప్పగిస్తే ఇది పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి పోతుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం హస్తగతం చేసుకోవాలని చూస్తుందని నిన్న సిపిఎం నాయకులకు ఆరోపణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి బోల్డ్ ఆదాయము, వనరులు ఇవన్నీ ఉన్నాయి, పైగా పట్టు చాలా ఎక్కువగా ఉంది, మీరు సరిగ్గా చేయట్లేదు అని. ఇందులో ఈ సంపత్ రావు ఆయన కూడా ఏంటి, ఈ ఆలయాల నిర్వహణ అంతా కూడా వీళ్ళ చేతుల్లో ఉండకూడదు, ఇదంతా చాలా ప్రత్యేకంగా ఉండే వాళ్ళకి అప్పగించాలని. ఇది ఒకటి దేశమంతా ఒక దుమారం లేవనెత్తున్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చెప్పే సనాతన ధర్మ బోర్డు అనేది కూడా అట్లాంటి వాటికి అప్పగించాలని. అంటే ఇది కూడా ఒక విధంగా ప్రజాస్వామికమా కాదా ఒక సమస్య. అందరూ చూస్తుంటేనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు వీటిని కనుక ధారాదత్తం చేస్తే ఇప్పుడున్నటువంటి కొద్దిపాటి జవాబుదారీతనం కూడా పోతుంది కదా. కాబట్టి దీన్ని కేంద్రం పెత్తనంలో పెట్టాలనో లేదా మత సంస్థలకు దీన్ని అప్పగించాలనో చేసే వాదనలు మటుకు అంత వాస్తవికమైనవి కాదు, ఉపయోగకరమైనవి కాదని మటుకు మనం చెప్పొచ్చు. ఇక సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, అలాగే కాస్త మధ్య మార్గంలో దీన్ని పరిష్కరించడం. ప్రైవేటు పరం చేయడం అంటే అండి అది ఎవరి నిర్ణయం తీసుకుంటే, అంటే ఒక బోర్డు ఏదో నియమిస్తామంటారు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనకు హైదరాబాద్లో కూడా మనం చూస్తాం కదా, చిలుకూరు స్వామి అట్లాంటి వాళ్ళందరూ మేమెవరో ధర్మకర్తలు వీళ్ళందరూ పెంచితే మీరేంటి హిందూ దేవాలయాలైనా వాళ్ళ వేరే మత దేవాలయాలు, ఆలయాలు లేదా ప్రార్థనా స్థలాలు మీరు చూడరే అని. సో ఇది ఇక్కడ సమస్య ఏంటంటే ఎండోమెంట్స్ యాక్ట్ అనేది వీళ్ళకి వర్తిస్తుంది, వక్ఫ్ యాక్ట్ వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి వాటికి ఉండే లేవని కాదు. కానీ ఇక్కడ సమస్య ఏమంటే ఈ పేరుతో అసలు ప్రజలకు ఏ జవాబుదారీ ఉంది. ఎవరో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం, ప్రజాప్రతినిధులని దానికి ఏదో ఒక జవాబుదారీతనం ఉంది. ప్రైవేట్ సంస్థల మీద ఏముంటుంది, వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. మొన్న నేను మీకు చెప్తూ ఉన్నాను కదా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసలు వారణాసిలో కాశీ విశ్వేశ్వరాలయంతో సహా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది అని ఆయన
నిన్న ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో ఒక అధ్యయనం చేశారు. ఎక్కడ చేశారు? ప్రయాగ్రాజ్, అయోధ్య, మధుర, 3 చోట్ల చేస్తే సంత్ రామ్దాస్ పేరుంది ఆయన, అయోధ్య ఆయన అయితే అసలు ఆలయాల మీద అంతర్జాతీయ కుట్ర జరుగుతుందని ఆరోపించాడు ఆయన. అంటే ఇది ఎక్కడి నుంచి లడ్డు అనేది ఇక్కడ మొదలయ్యి అది చినిగి ఎక్కడికి పోతుందో మీరు చూడండి. సో వీటన్నిటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టే తీసుకుంటుంది కాబట్టి, తీసుకున్నారంటేనే వాళ్ళు ఏదో ఒక పరిష్కారం లేకపోతే ఒక మధ్యలో స్టే ఉత్తర్వులు ఇస్తారు. ఈ సిట్ కూడా చాలా లోతుగా వెళ్ళడానికి ముందే సుప్రీంకోర్టు దాన్ని లిస్ట్ అవుట్ చేసింది కాబట్టి బహుశా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమైనా వస్తాయేమో చూసే అవకాశం ఒకటి ఉంటుంది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో తిరుపతి వెళ్తున్నారు, అదిగో తిరుపతి వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, లేకపోతే వాహనంలో వెళ్తున్నారు, ఆయనకి పెద్ద ఎత్తున వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా తిరుమల చేరుకుంటున్నారు. ఏదైతే అక్కడ అపచారం జరిగిందో ఆయనే వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అపచారం పోయే విధంగా ఆయన పూజలు చేస్తారో, లేకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయమని దిశానిర్దేశించాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్లకుండా ఆగిపోయారు? ఎందుకైతే ఉంది, నేనైతే స్వాగతిస్తాను ఆగిపోవడాన్ని. ఎందుకంటే ఇప్పుడున్న వివాదాలు ఉద్రిక్తతలు చాలాగా మళ్ళీ ఆయన వెళ్తాము, అప్పుడే ఆయన వస్తే అడ్డుకుంటాము. స్వామి శ్రీనివాసాచార్య లాంటి వాళ్ళు అప్పటికే వెళ్ళి మెమోరాండాలు సమర్పించి డేరాలేసి ఇవన్నీ వాళ్ళంతా కూర్చున్నారు. ఇలాంటి సమయంలో ఇంకో వైసీపీ వాళ్ళేమో ఇది ఒక ఇప్పుడున్న జరిగిన తతంగం చాలక ఇది ఒక రాజకీయ బల ప్రదర్శనగా మారి ఉంటే భక్తులు చాలా బాధపడి ఉండేవాళ్ళు. అంతేకాకుండా శాంతి భద్రతలు ఉద్రిక్తతల సమస్య కూడా వచ్చి ఉండేది. సో జగన్ కొంత విఘ్నతతోనే విరమించుకున్నాడు నేను భావిస్తున్నాను. సరే, దీనికంటే ముందు మీరు ఒక విషయం గుర్తించాలి. నేను మొట్టమొదటి రోజు చెప్పా, లడ్డు వివాదాన్ని డిక్లరేషన్ వివాదంగా మారుస్తున్నారని. మీరు వెనక్కి వెళ్ళి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో చూస్తే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ నేను వాస్తవిక దృష్టితో ఇలా జరుగుతుందని ఒక మాట చెప్తూ వస్తున్నాను. తప్పకుండా ఆయన వెళ్తానన్నప్పుడు వీళ్ళు ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కొంటావు, నువ్వే చేసిన వాడు, నువ్వే ఎలా వస్తావు, ఇలా కాకుండా డిక్లరేషన్ అనే చక్రం ఆటం వేశారు. సో ఆయన ఏంటి, ఇంతకాలం లేనిది నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అనే ఒక నా మతం మానవత్వం అనే ఒక స్లోగన్. అంటే ఇక్కడ అసలు జగన్ క్రిస్టియన్ అని నిరూపించడానికి ఇదంతా. ఒకవేళ క్రిస్టియన్ అని కాదని ఎవరైనా అనుకుంటున్నారా? క్రిస్టియన్ నిరూపించిన తర్వాత కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. దానివల్ల అదనంగా ఏం మైలేజ్ వస్తుందని భావిస్తున్నారో నాకైతే తెలియదు. దాని చుట్టూ ఇంత చర్చ, ఇంత వివాదం. మరి ఆయన ఎందుకు చెప్పలేదంటారా? ఎవరైనా సరే మిమ్మల్ని గురించి నేను ఒకటి అనుకుంటుంటాను, మీరు అలా అనుకోవట్లేదు, నేను అలా అనుకోవట్లేదని చెప్పే హక్కు మీకు ఉంటుంది కదా. కాదు నువ్వు ఫలానా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అలాగే సంతకం చేయాలంటే నేను చేయకపోవచ్చు. కాబట్టి ఇక్కడ 5 సార్లు 5 ఏళ్ళు పాలించిన ఒక ముఖ్యమంత్రి దీన్ని జగన్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. జగన్ ఇచ్చిన ట్విస్ట్ కూడా పొలిటికల్ సోషల్ ట్విస్ట్. నేను ఒకరిని అడిగా, ఇంట్రెస్టింగ్గా మీకు చెప్తాను. జగన్ సహాయ బృందంలో ఒకరిని ఎక్కడైనా సరే జగన్ క్రిస్టియన్ అని రికార్డులో నమోదై ఉందా అని. అంటే ఇప్పుడు ఆ చర్చ అవసరమా అన్నారు వాళ్ళు. ఓకే, అంటే అవసరమో అనవసరమో అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్ ఏదో అన్నారు. నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళు ఈ చర్చ వస్తే మంచిదనే భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చి 40% ఓట్లనండి, ఆ దిగువ వర్గాలనండి, వాళ్ళ మనోభావాలు వీటన్నిటి రీత్యా ఈ కారణంతో కనుక జగన్ దీన్ని చేస్తే రాజకీయంగా నిజంగా అది ఆయనకి నష్టదాయకమైంది కాదు నా ఉద్దేశంలో పరిశీలన చేసినప్పుడు. సో ఆయన దాన్ని అక్కడి వరకు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటి, మాజీ ముఖ్యమంత్రి నన్నే రానివ్వలేదు, రేపు పొద్దున్న దళిత సోదరులను సామాన్యులను మీరు లోపల రాణిస్తారా గుళ్ళల్లో అని. ఈ ప్రశ్నకు భారతదేశంలో ప్రాధాన్యత ఉంది. ఎందుకని అంటే గ్రామాల్లో ఉన్న క్రిస్టియన్స్ అన్న వాళ్ళలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 50% ఆ దళిత ఆరిజిన్స్ ఉంటాయి వాళ్ళకు. చాలా ఊళ్ళలో ఆలయ ప్రవేశాలు లేకపోతే వాళ్ళకు వీళ్ళకు ఘర్షణలు మనం అనేక సార్లు రిపోర్ట్ చేసే దాడులు ఇవి కూడా జరుగుతుంటాయి. సో ఇలాంటి సమయంలో ఈ ప్రశ్నను జగన్ ఒక విధంగా దీన్ని అలా మలుపు తిప్పడం ద్వారా రాజకీయంగా లేకపోతే ఇతర మద్దతు రీత్యా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో ఆయన అంతవరకు సఫలీకృతమయ్యాడు. అంటే వెళ్ళలేదు కదా అంటే ఎంత సఫలీకృతుడు అయ్యాడంటే సాయంత్రానికి చంద్రబాబు నాయుడు మీడియాని పిలిచి రావద్దని వెళ్ళొద్దని ఎవరన్నారు, సంతకం చేయడం ఒకటే కదా ఇక్కడ సమస్య, వెళ్ళొద్దని మేము ఏమనలేదు, మీరు ఇది అన్నారు రైట్, అది మంచిదే ఇది మంచిదే, సంతకం చేయకపోవడం ఒకటే సమస్య అని
అంటే లడ్డు వివాదము, కల్తీ కావాలని చేయటము, రెండు మతాల మధ్య ఘర్షణ, ఈ పద్ధతిలో వచ్చిన చర్చ కాస్త చివరకు జగన్ సంతకం చేయటమా లేదా, ఇక్కడికి వచ్చి ఆగిపోవటం అన్నది మరి ఇవి చాలా కాలం తర్వాత ఆయన. అయితే నాకు ఒకటైతే జగన్లో ఇప్పటికి కూడా పొరపాటు, ఈరోజు వాళ్ళ పత్రికలో పతాక శీర్షిక దాన్ని ఇక్కడ కూడా ఏమి అంటే కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని. అవును, ఇది అర్థం లేని విషయం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట అన్నాడు కల్తీకి సంబంధించి. మిగతావన్నీ మత రాజకీయాలు వాటి మీద నేను తీవ్ర విమర్శలు చేశా, కానీ జగన్ ఇవన్నీ చెప్పడం ఎందుకంటే నాకు తెలియదు, అట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే విచారణ జరిపి చర్య తీసుకుంటే సరిపోతుంది, ఐఎమ్ ఆల్ ఫర్ యాక్షన్ అని ఒక మాట చెప్పొచ్చు కదా. నిజంగా అలా చెప్పుండొచ్చు, దానికేమి. కానీ దాని బదులు కల్తీ జరిగిందా లేదా, ఈరోజు మీరు వాళ్ళ పత్రిక తెప్పించుకోండి, పెద్ద హెడ్డింగ్ కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని. అంటే కల్తీ జరిగింది అని ఒకవైపున కొన్ని ఆధారాలు, ఏదో ఒక ఆధారాలు నా దగ్గర వాస్తవంగా ఈ 10 ఏళ్లలో నడిచినటువంటి మొత్తం ఎప్పుడెప్పుడు రేట్లు ఎక్కువలు తక్కువలు ఈ వివరాలన్నీ ఉన్నాయి. మీరు మళ్ళీ సపరేట్ చర్చ ఒకటి చేయాల్సినంత టాపిక్ ఉంది. దీంట్లో ఎప్పుడు ఏం తప్పులు జరిగాయి, ఎవరు చేశారు అనే వాటిని విచారించాలి, నేను కట్టుబడి అని చెప్పడం వేరు. కల్తీయే జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, కల్తీ మిథ్య, ధర తగ్గించడం మిథ్య అంటే అది ఇప్పుడే కాదండి. ఇప్పుడు ఉదాహరణకు రేట్ ఎందుకు తగ్గించారు, 300కి ఎలా ఇస్తారని అడుగుతారు. నా దగ్గర ఉంది చూడండి, ఇది 2014లో 306కి ఇచ్చారు, 325కి ఇచ్చారు కిలో. 2015లో 276కి ఇచ్చారు, 279, 324 హైయెస్ట్ వాళ్ళకు లడ్డు సప్లై చేయలే. 2016 నవంబర్లో కూడా 285. అంటే 2014లో 306 ఉన్నది, 2016లో తగ్గింది ఎట్లా అంటే దీనివల్ల దాంట్లో లోపం జరిగిందని ఎవరన్నా అంటారా, అనగలుగుతారా? ఇట్లాంటివన్నీ చాలా సమస్యలు జగన్ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగాయి. రేట్లు అంతకుముందు కంటే తర్వాత సంవత్సరాలు తగ్గినవి. వీటన్నిటికీ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా, అవును, ఏదో ఒక విచారణ అయితే జరగాలి కదా. ఇది అదేమి లేకుండా ఏమీ జరగలేదు. ఇది చూడండి, 17/11/2019 అప్పుడు ఎంత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళది 426 రూపాయలు బిడ్ ప్రైస్. రివర్స్ యాక్షన్లో అది కొంచెం తగ్గింది, ఇంకా ఒకటి 458, ఇది 2019లో. కానీ 2020లో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళు 382 కోట్ చేశారు. రివర్స్ టెండరింగ్లో అది 324కు తగ్గింది. మరి 426 అంతకుముందు సంవత్సరం. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే మార్కెట్లో కావచ్చు, సప్లైలు, పోటీ, తర్వాత పెద్ద టెండర్ తగ్గించుకోవాలనే చాలా కారణాలు వీటి వెనక ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి వీటిని ఏదో ఒక విధమైన వివరణ లేకుండా దీన్ని వన్ సైడ్గా కొట్టేసేయటం ఏ విధంగా, ఇది కూడా చూడండి, లేటెస్ట్ 19/1/2024 మళ్ళీ సేమ్ 558, 550 కింద ఇచ్చారు ఆర్డర్, ఏమి L1 L2. కానీ 2024కి వచ్చేసరికి మళ్ళీ ఆగస్టు 492, 480 బిడ్ ప్రైస్. వాళ్ళే బిడ్డింగ్ అంత తక్కువగా చేయటం, రేటు ఇంకొంచెం తగ్గించి ఇచ్చారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ వ్యాపార పరంగా కావచ్చు, అక్కడ ఎవరన్నా చేతులు కలిపినందువల్ల కావచ్చు, ఎవరన్నా కొన్ని సంస్థల్లో జరిగాయేమో వాటిని విచారించడం చాలా అవసరం కదా. దాన్ని ఏదో మతపరమైన వివాదంగా మార్చకూడదు అనేది నిజం. కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా, పాలనా పరంగా, తర్వాత ఒప్పందాల పరంగా కొంతమంది తప్పు పద్ధతుల కారణంగా జరిగిందా లేదా విచారణ జరపడానికి ఏం అభ్యంతరం అండి. ఒక చిన్న ఇది తీసుకొస్తేనే మనకు అనేకం జరుగుతాయి. అట్లాంటిది లక్షల కోట్ల విలువైన కొనుగోలు జరుగుతున్నప్పుడు అవును మీరు దర్యాప్తు జరపనండి. దాని జరగలేదు మీరు ఈరోజు వాళ్ళ హెడ్డింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా అది మటుకు పొరపాటు అనిపిస్తుంది. ఏం లేదు కాదు సార్, వివేకానంద గారు చనిపోయినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్రని పెట్టారు. ఇంకా ఏం చెప్తాం, అది ఎంత పెద్ద రచ్చ. మీరు దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి. నేను ఆ విషయం కూడా నేను చర్చిస్తాను కావాలంటే. ఇప్పుడు ఆయన అంచనా సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే అడుగుతున్నాడు. మీరు మళ్ళీ జగన్ వాళ్ళ క్యారెక్టర్ దాన్ని
మనం తిరుపతి లడ్డు ఆ సమస్యకు పరిమితమైన నేను హెడ్డింగ్స్ కోసం అంటే నేను అంటున్నాను, అప్పుడు అది పెద్ద రచ్చ అయిందండి ఆ రోజు ఆ హెడ్డింగ్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళు అలాగే పెట్టారు కదా, ఎవరిది చూపిస్తారు, వీళ్ళు రాకముందే అసలు ఇంకా కాకముందే ఎందుకన్నారు, 100 వైరుధ్యాలు ఉన్నాయి. మళ్ళీ ఆ వైరుధ్యాల్లోకి పోతే మనం చాలా రకాల్లోకి పోతాం. మనము ఒక వాస్తవిక దృష్టితో చూసినప్పుడు కాదు, అది పెద్దగా వైరల్ అయ్యి ఈ రోజుకి దాని మీద కామెంట్స్ వస్తాయి. ఉండొచ్చు అండి. చంద్రబాబు నాయుడు వరదల మీద మాట్లాడినా అదే మాట్లాడతారు, నిజమే. అది కోర్టు ముందు, కోర్టు తేల్చాలి. డెఫినెట్గా ఒకరి మీద ఒకరు అలా పెట్టుకున్నారు. వీళ్ళు జగన్నాథుడు అన్నారు, వాళ్ళు నారాసురుడు అన్నాడు. మనమే మానవులం. అప్పటిదాకా ఎందుకు, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కాబట్టి నేను తిరుపతికి పోవట్లేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీ మతం మానవత్వం కాదు క్రూరత్వం అని హోంమంత్రి అనిత గారు ఈరోజు అన్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఏమేమి అనుకున్నారు, ఏ పత్రికల్లో ఏమి రాసుకున్నారు, వాటికి మనమేమి జవాబుదారితనం మనం చేయలేము. ఇంకొకటి కూడా కదా, ఇంతకాలంలో మరి వాళ్ళు పరీక్షించి విషయాలు బయట పెడితే ఈ సమస్యలన్నీ ముగుస్తాయి కదా. కాబట్టి నా పాయింట్ అంతా ఒకటే, సోషల్గా పొలిటికల్గా నన్నే రానివ్వకపోతే మిమ్మల్ని రాణిస్తారని ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చారు. అది పొలిటికల్గా కొంచెం డిఫెన్స్లో పడేసింది. కానీ కల్తీని ఎందుకు సమర్థిస్తుంది, ఏం జరగలేదు అని చెప్పాల్సిన అవసరం మీకెందుకు, విచారణ జరగనివ్వచ్చు కదా అని. ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మైసూరులోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ల్యాబ్ ఉంది. తిరుపతిలో ఎప్పుడు పరీక్ష చేయాలన్నా మైసూరుకు పక్కనే ఉంటుంది, పంపించడం మామూలుగా పరిపాటి. దీన్ని గుజరాత్కి ఎందుకు పంపించారు, గుజరాత్ ద్వారా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో దీనికి ఇంకా వాళ్ళేవో కొన్ని ఆరోపణలు ఇవన్నీ కలిపి వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రశ్న హిందూ వాళ్ళు సంపాదకీయంలో కూడా లేవనెత్తారు. వై ఆల్ ది వే టు గుజరాత్ ఎందుకు పంపించారు అని. దాంట్లో వాళ్ళు చెప్పిన రెండో మాట ఏంటంటే, ఈ సమస్య తేవాలనుకున్నారు, హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురుదెబ్బ కాబట్టి. ఇవన్నీ రాజకీయాలు వర్మ, వీటిలో మనం వెళ్ళలేం. కానీ బట్ మానేయడం అనేది ఏదో సిట్ వేసారు, ఆ తర్వాత CBI వేస్తారో లేకపోతే జడ్జితో ఏమైనా చేయిస్తారో, ఇవన్నీ తర్వాత అవసరం అండి. ఇంక దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఈ వ్యాఖ్యలు హెడ్డింగ్లు ఇది ఆపితే మంచిది. ప్రజలు కోరుకుండేది అది, భక్తులు కోరుకుంటే ఎలా ఆపుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ అది కీలకమైన అంశం. సుప్రీంకోర్టే ఫుల్ స్టాప్ పెట్టారు. వాట్ అయితే నేను సుప్రీంకోర్టుని వెల్కమ్ చేస్తుంది అందుకోసమే. సుప్రీంకోర్టు అక్కడ డైరెక్షన్ ఇచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెడితే ప్రజలు చాలా సంతోషిస్తారు. యాజ్ ఏ సెడ్ సగటు హిందూ మామూలుగానే అడ్డుకుంటున్నాడు, మామూలుగానే నమస్కారం పెట్టుకుంటున్నాడు. తిరుపతి అంటేనే అదే నేను చాలాసార్లు చెప్పకుండా గుండు లడ్డు అని 3 నిక్షేపంగా నిత్య కళ్యాణం పచ్చదోరణంలాగా నడుస్తున్నాయి. వీళ్ళ రాజకీయాలు మీ రాజకీయాలు మీరు చూసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పెద్ద ఆ సమస్య ఏం లేదు. మీరు అన్నట్టు ఈరోజు వాళ్ళందరూ పూజలు చేశారు. ఇప్పుడు తిరుపతికి రాలేదు, కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో వైసీపీ వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. కానీ విచిత్రం ఏమంటే మళ్ళీ వీళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టారు. చంద్రబాబు చెప్పులు వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంకొకటి చేశారు. వాళ్ళైనా వీళ్ళైనా దీన్ని ఒక ఆ సమస్య లడ్డు లేకపోతే నెయ్యి ఆ తప్పప్పులు దాన్ని వదిలేసి వాళ్ళు మతపరంగా సరైందా, వీళ్ళు మతపరంగా సరే, ఈ చర్చ ఎందుకు? వీళ్ళు ఏమైనా ధర్మాచార్యులా, ఆయన ఏమైనా చంద్రపీఠాధిపతి, ఈయన ఏమన్నా జగద్గురు కాదు కదా. కాబట్టి ఎక్కడెక్కడికో తీసిపోతున్నారు. దీని నుంచి అత్యున్నత న్యాయస్థానమైన ముగింపు పలికితే మనం సంతోషించవచ్చు. కానీ దీనికి మొన్న మీరు కూడా శీర్షిక పెట్టారు. ఇప్పుడు ఈ వివరాలు చలామణిలో ఉన్నాయి. లెట్ తిరుమల తిరుపతి దేవస్థానం కమ్అట్ విత్ ఏ ఓపెన్ స్టేట్మెంట్. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ టెండర్లు, L1లు, L2లు ఇవన్నీ అందరికి తెలుసు. ఎప్పుడు కొన్నారు, ఏ రేటుకు కొన్నారు, ఎవరు ఎప్పుడు రంగ ప్రవేశం చేశారు, ఇట్లాంటివన్నీ. దానివల్ల దుష్ప్రచారాలకు లేదా పక్కదో పట్టించడానికి అవకాశం ఏర్పడుతుంది కదా. ఇప్పుడు KMF అంటారు, KMF కూడా 2-3 రకాల రేట్లు. ఇప్పుడు ఇది అవగానే మళ్ళీ వాళ్ళు కొంచెం ఉలిక్కి పడతారు. మా మీద మనం ఎవరి మీద కామెంట్ చేయట్లేదు. ఎవరి మీద ఎవరు కామెంట్ చేయకూడదు, ప్రజల మధ్య చిచ్చు రగలకూడదు అంటే TTD బాహాటంగా నెయ్యి కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించాలి. అది చాలా మంచి విషయం. భవిష్యత్తుకు వేరే విషయం. సార్, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు ఒకటి బాగా వైరల్ అవుతున్నది. ఎలా చూడాలి అది? ఒక పక్క జగన్ని మాట్లాడుతూ, మరొక పక్క ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ. పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు వివరంగా, నిజంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు. ఆయన కొన్ని చక్కదిద్దుకోవడానికి, కొన్ని తన భవిష్యత్తు ఆలోచనలు చెప్పడానికి మాట్లాడినట్టు కనిపిస్తుంది. మనం కూడా ఇంటెన్స్గా స్పందిస్తున్నాం కాబట్టి
ఆయన మామూలుగా నా మతము దాన్ని కాపాడము సెక్యులరిజం అనేది రెండు వైపులా ఉండాలి అవన్నీ చెప్పడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఇతర అంశాలకు వస్తే ఒకటి నేను ఇందాక చెప్పింది, నేను జగన్ ఏం అనలేదు, జగన్ చేశాడని నేను చెప్పలేదు. కానీ జగన్ కూడా ఇలాగే విచారణ జరపమని అడిగితే సరిపోయేది కదా, అది లేకపోవడాన్ని నేను తప్పుపడుతున్నాను తప్ప ఆయన వేసిన బోర్డు అక్కడ హిందువులే చేశారు, వేరే మతం వాళ్ళు చేయలేదు, వాళ్ళని మీరు నియమించారు. ఇదొకటే నేను అన్నాను. కానీ జగన్ను నేనేమీ అనలేదు అని 1-2 సార్లు దాంట్లో ఆయన క్లారిఫై చేశారు. రెండోది ప్రకాష్ రాజ్ వరుసగా ఇంకా 2-3 ట్వీట్లు నిన్న కూడా ఇచ్చారు. మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఎన్ని అవతారాలు ఎత్తారు, ఎన్నికల ముందు ఒక అవతారం, తర్వాత ఇది. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ కొంచెం హర్ట్ అయ్యారు అంత ధ్వజం ఎత్తేసరికి. నేనేమన్నాను, మీరు ఉప ముఖ్యమంత్రి కదా, మీరు విచారించి తేల్చండి, దాని బదులు మతపరమైన భాషను ఎందుకని నేను అన్నాను అంతవరకే. అది చూడలేదేమో, ఇప్పుడైనా మీరు చూడండి అని ఆయన అన్నాడు. దాని మీద రియాక్షన్స్ వస్తే పవన్ అర్థం చేసుకోలేదేమో అంటే దాని మీద ఆయన నేను అర్థం చేసుకున్నాను, ప్రకాష్ రాజ్ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అని ఒక పదం వాడాడు. యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అంటే నేను కూడా మీకు చెప్పే కదా, మోదీ గారు లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో టీడీపీ జనసేన ఇవన్నీ చేస్తున్నాయి అనేది ఒక అభిప్రాయం. సో అది ప్రకాష్ రాజ్ ఉద్దేశమని నాకు అర్థమైంది అని పవన్ కళ్యాణ్ అనుకుంటాను. ఆయన నేను చాలా గౌరవిస్తాను, నేను వేరే అపార్థం ఏం చేసుకోలేదు, యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అని ఆయన ఎందుకు పెట్టాడో కూడా నాకు అర్థమైంది అని దాన్ని అందరితో సరిపెట్టాడు. ఇంకా దాడి కొనసాగించలేదు. మీరు గమనించాల్సింది, ఆయన 3 ట్వీట్లు పెట్టినా ఈయన దాన్ని కొనసాగించకుండా దాన్ని అక్కడికి ముగించేశాడు. మూడోది ముఖ్యమైనది, ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోవడం. దాని గురించి పదే తన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఐఎమ్ ఏ రిలక్టెంట్ సినీ యాక్టర్, ఐఎమ్ ఏ రిలక్టెంట్ పాలిటీషియన్ అని రిపీటెడ్గా, అంటే చాలా అయిష్టమైన సినిమా హీరోయిన్ అయ్యాను, అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నేనేం పెద్దగా ఆస్వాదించి దానికోసం నేనేమి అంత వెంపర్లాడడం ఎగబడ్డమో ఏమి ఉండదు, ఇవన్నీ నా జీవితంలో అలా జరుపుకుంటూ వస్తున్నాయి అనే మాట ఆయన 1-2 సార్లు చెప్పినప్పుడు, మరి చాలామంది మీ పార్టీలోకి వస్తున్నారు కదా, మరి ఇలాగే చేర్చుకుంటారా మీరు, దీనివల్ల అంటే జరుగుతుంటాయి అంతే, నేనేం ప్రత్యేకించి ఎవరిని వెంటపడను. కానీ అదే సమయంలో రంగంలోకి వచ్చాను కాబట్టి మేము కూడా పెరగాలి కదా, మేము కూడా అది ఉంటుంది, అది జరగాల్సినవి మినిమం జరుగుతాయి. అంటే ఉప ముఖ్యమంత్రి అయ్యారు రిలక్టెంట్గా, ఓకే, అయిష్టంగా, మరి ఇక్కడే మీ యాత్ర ఆగుతుందా లేకపోతే ముఖ్యమంత్రి దాకా మీరు ముఖ్యమంత్రి పదవి ఇట్లాంటివి కూడా ఆలోచించవచ్చు అని ఆ ఇంటర్వ్యూయర్ అడుగుతాడు. అడిగితే ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా అట్లా జరుగుతూ వచ్చాయి. సో ఏది నేను కోరుకోను, ఇట్ షుడ్ హ్యాపెన్ ఆర్గానికలీ, అంటే చాలా సహజ సిద్ధమైన పద్ధతిలో జరగాల్సిందే. కానీ నేనుగా దానికోసం ఏదో ఎదురు చూడడమో లేకపోతే ఇంకొకటో కాదు, ఇప్పటివరకు జరిగినవన్నీ జరిగినట్టే. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ అట్లాంటివి ఏమైనా ఎగ్జాక్ట్ వర్డింగ్ ఇది కాదని మీరు చూడొచ్చు. కానీ కాబట్టి ఆర్గానిక్గా జరగాలి ముఖ్యమంత్రి అవ్వటమైనా, దానికోసం పార్టీ పరంగా తీసుకోవడాలు అవి జరుగుతుంటాయి, వాళ్ళు మా విధానానికి లోబడి ఉండాలి. ఇంకా ఇతర విషయాల మీద అంటే మళ్ళీ ఈ మాటలు మళ్ళీ ఏమైనా కొంత అపార్థానికి అవకాశం ఇస్తాయని భావించి ఉండొచ్చు. కానీ యాజ్ ఫర్ ప్రజెంట్ నేను పూర్తిగా చంద్రబాబును బలపరుస్తున్నాను. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం. అంటే రూల్ అవుట్ చేయలేదు, 6 గంటలు సహజ సిద్ధంగా వ్యాపించాలి, మేము కూడా పెంచుకుంటాం, పరిస్థితి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. నేనైతే మరి మీ విధానం ఏంటి, మీరు కొంచెం ఎక్కువగా మతం అది ఇది అంటున్నారు అంటే కొంచెం అదొకటి అస్పష్టంగా అన్జస్ట్, అన్యాయం అనేదాన్ని ఎదిరిస్తాను నేను, అంతకు మించి నాకు ఇంకోటి లేదని. కానీ లౌకికవాదుల మీద మటుకు ఆయన ఆగ్రహం కొనసాగుతున్నట్టుగా ఉంది. వీళ్ళు ఎంతసేపటికి హిందువులనే అంటారు, ఇతర మతాల గురించి మాట్లాడడానికి భయపడతారు, చాలా తప్పండి అది. ఎందుకంటే మజ్లిస్ అనే పార్టీని మత పార్టీగానే అందరూ చూస్తున్నారు. లౌకికవాదులు లేకపోతే వామపక్షాలు లేకపోతే ఎవరు ఎప్పుడు మజ్లిస్ లౌకిక పార్టీని ఎప్పుడు కితాబు ఇవ్వలేదు. నాకు తెలిసి మా మిత్రుడు మాజీ ఎంపీ మధు అయితే పాత బస్తీలోకి వెళ్ళి ఓవైసీ సోదరులతో ముఖాముఖి ఘర్షణ పడి ఆయన ఒకటే పడ్డాడు ఇప్పటివరకు మొత్తం రాజకీయ చరిత్రలో అక్కడ అంత సూటిగా. కాబట్టి ఇక్కడ అలాగే మొనాస్టరీ అని ఏలూరు దగ్గర ఒక మొనాస్టరీ అని పెట్టి అక్కడ ఏదో చేస్తారంటే రాష్ట్రం అంతా భగ్గుమంది. సో ఛాందసము, మత ఛాందసం అనేది ఏ మతంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించడమే తప్ప
వీళ్ళైతే వాళ్ళని అనడానికి భయపడతారు, అది చాలా పొరపాటు. తస్లీమా నస్రీన్ ఉంది బంగ్లాదేశ్లో, ఇస్లామిక్ ఛాందస్సులు ఆమెను వెంటాడితే ఆమె వచ్చి భారతదేశంలో కల్కటాలో, అది కూడా కల్కటా అంటే ఏంటండి అప్పటికి. కాబట్టి వీళ్ళు ఏదో హిందువులనే అంటారు, ఈ ఆలోచన అయితే పొరపాటు. అది ఒక్కటే ఆయన పాత మెయింటైన్ చేశాడు, అలాగే అది చేయాల్సిందే. ఎన్డీఏలో ఉన్న తర్వాత ఇంకా ఆయనకు అది తప్పదు, స్క్రిప్ట్ మారదు, అది ఎన్డీఏ స్క్రిప్ట్ అది. సరే, ఎన్నికల ముందు తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఉపయోగిస్తారు. ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఆ కన్నెర్ర చేసి ఆ గంభీరంగా మాట్లాడడం చాలా రోజుల తర్వాత 100 రోజులు పట్టింది. అవును, అంటే ఈ ఇష్యూ, ఈ సమస్య బాగుంది అనుకుంటున్నాడు. అంటే సనాతన ధర్మము అనేది పట్టుకున్నాడు ఆయన. ఇదైతే ఈజ్ నాట్ టోటలీ కరెక్ట్. సనాతన ధర్మం అనే దానికి ఉన్న లక్షణాలు నేను గతంలో కూడా మీకు చెప్పాను. సనాతన ధర్మాన్ని వివేకానందుడు, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, లేకపోతే ఇక్కడ రామానంద తీర్థ, అనేక మంది అనేక విధాలు సంస్కరించిన తర్వాత మనం ఇలా ఉన్నాం, మహాత్మా గాంధీతో సహా. సనాతన ధర్మము అనేది కనుక అలాగే ఉండుంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. ఇంకా అందులో రెండో అభిప్రాయమే లేదు. కాబట్టి ఆ విషయంలో మరి ఆయన ఎందుకో కొంచెం పాత దీంట్లోనే ఉన్నాడు. అది ఎన్డీఏ ప్రభావమో, కొన్ని రోజులు ఆయన సావర్కర్ను చదవటం అనేసి మళ్ళీ చెగువేరాను చదవటం వల్ల కొంతన్నా మేలు జరుగుతుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను నేను. లేకపోతే నాన్నగారు కూడా వామపక్ష వాసనలు ఉన్నాయి కాబట్టి అప్పటి ఆయన పుస్తకాలు కానీ కొంచెం, ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రశాంతతను నెలకొల్పే ఒక పాత్ర నిర్వహించాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఈ ప్రొవోకేటివ్ రోల్ నిర్వహించడానికి విహెచ్పి